ఏపీలో అదానీ స్మార్ట్ మీటర్స్కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రోడ్డెక్కాయి. విశాఖలోని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎదుట నిరసన వ్యక్తం చేశాయి. ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు పేరుతో ప్రభుత్వం మోయలేని భారాలు వేస్తోందని ఆందోళన చేస్తున్నాయి. ఐక్య కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో వామపక్ష శ్రేణులు తరలివచ్చారు. చంద్రబాబు అదానీ స్మార్ట్ మీటర్లకు ప్రమోటర్గా మారిపోయారని సిపిఎం నేతలు ఆరోపించారు. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ప్రజా సంఘాల ఐక్యత. మనందరూ తెలుసు, ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, దీన్ని మేము ప్రభుత్వం వస్తే దీన్ని బిగించమని చెప్పారు. ఈరోజు దాదాపు ఏడాది తర్వాత చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే దాదాపు 32 కోట్ల రూపాయలు భారం వేస్తే ఈ ప్రభుత్వం 2 సార్లకే 28,000 కోట్ల రూపాయల భారం వేసింది.